హాయ్ రా. హాయ్. ఎలా ఉందిరా అమ్మాయి? గుడ్. ఓకే చెప్పేసినట్టేనా? ఎస్ చెప్పలేదు, అలాగని నో అని చెప్పడానికి రీజన్ ఏం లేదు. మన ప్రాజెక్ట్ గురించి కొత్త కంపెనీ వాళ్ళు ఏమన్నారు? ఏంటిది ఏంటిది? కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా, ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా, ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటావేంట్రా? డాడ్, ఆఫర్ ఇచ్చింది చిన్న కంపెనీ కాదు. ప్రాజెక్ట్ అయ్యేదాకా శాలరీస్ ఇస్తారు, తర్వాత ప్రాఫిట్ లో షేర్ కూడా ఇస్తారు. వాడిచ్చేదేంట్రా? ఎరా మనం సంపాదించుకోలేమా? కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా. నాన్న, అవి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పినట్లు అన్ని జరగాల? అరే వై డోంట్ యు అండర్స్టాండ్? అది కాదురా, నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావని కదా మేమందరం Dad, కలిసి. దిస్ ఇస్ మై డ్రీమ్, మై లైఫ్. డ్రీమ్ అంట డ్రీమ్. పెద్ద వీడికే ఉంది డ్రీమ్. 3 ఏళ్లదేముంది అంకుల్, ఇట్టే గడిచిపోతాయి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏ ఉంటుంది? అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని. హే, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుతున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను. కూల్. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను లేకపోయినా నేను డ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డ్యాన్స్ అంటే ఇష్టమేనా? పబ్లో డ్యాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషనల్ డ్యాన్స్ ఇష్టం ఉండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్లు. ఓ సారీ సారీ సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. నీ ఫేస్లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి, అందుకే. థ్యాంక్ యూ. పక్కనేగా ఉన్నావు, ఇది ఎప్పుడు ఇచ్చావు? నా ల్యాప్టాప్లో ఫెసిలిటీ ఉంది. మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వై. నీతో మాట్లాడుతున్న టైం తెలియట్లేదు. ఇవాళ నుంచి ఇది నీ ప్లేస్ కూడా, కావాలంటే తాగొచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడానా? నెవర్. హే, బర్త్డే పార్టీ అక్కడ. వావ్. తాతయ్య, మామ, సీను, టింకు. అందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. బయటికి రండి, లేకపోతే వెళ్ళిపోతా. ఓకే, నేను నిజంగానే వెళ్తున్నాను. పదవికి వెళ్ళిపోదాం. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏం కాలేదు, నాతో పెట్టుకుంటారా? అల్లరి పిల్ల. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది మా ఇల్లు కాదు బాబు, ప్రియది. మేమందరం అనాథలం. వాట్? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు తరివేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు. బతుకంతా పిల్లల కోసం కష్టపడితే ఇప్పుడు సంపాదన లేదని వదిలివేయబడ్డ ముసలాళ్ళు. చావలేక బతికే అనాథల ఆకలి అందరికీ అర్థం కాదు బాబు, అది ప్రియ అర్థం చేసుకుంది.
మా అందరినీ ఒక చోట చేర్చి పిల్లలకి తల్లిదండ్రులను ఇచ్చింది, వాళ్ళకి తోడుగా మమ్మల్ని ఇచ్చింది. మమ్మల్ని ఒక కుటుంబంలా మార్చి గౌరవంగా బతికేలా చేసి జీవించడానికి ఈ తోటనిచ్చింది బాబు. ఇప్పటి వరకు నా బర్త్డే అంటే నా అన్న, నేను, ఆర్ఫనేజ్ అంతే. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సడన్గా నా ప్రపంచం చాలా అందంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. నీ ప్రపంచం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఐ మీన్ ఇట్. నేను పేరుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాను కానీ నా ఇల్లు, ఆఫీసు, ఫ్రెండ్స్, పబ్స్ తప్ప నాకు వేరే వరల్డ్ లేదు. కానీ నీకు అలా కాదు. ఈ ఆర్ఫనేజ్ హోము, ఈ గుడి, నీ విలేజు అన్నిటితో నీకు బంధం ఉంది. నీ వరల్డ్లో ఒక లైఫ్ ఉంది. You have story to tell on everything. In fact, I really like your world. అయ్యా విక్కీ బాబు వస్తుండు. మన బ్యాచ్ ఎక్కడా? కళ్ళు మూసి తెరిచేలోపు వస్తారు, రెప్ప మూసి తెరిచేలోగా వేసేస్తారా. ఒక్కసారి ఆలోచించండి, అంత రిస్క్ అవసరం మనకి? మనకి 0.1% కూడా రిస్క్ లేదురా. అరే అయ్యా వెహికల్స్ వచ్చి పడుతున్నాయి. ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడు. 2 వెహికల్స్ వచ్చినాయి. డాన్సిన్ దిగాడా? కత్తిసింది దిగాడు. కత్తిసీనా? ఆడెందుకు వచ్చాడరా? ఒక్కడిని చూసి డిక్కీలేయడం కదరా. ఇప్పుడే ఈడెవడో తెలుసా? హనుమాన్ జాన్ సార్ ఓనరు పెక్కెట్టాడనుకో పిచ్చెక్కిపోద్ది. వీడు దెయ్యాల దెబ్బ కుస్తీ ఫైటర్. తొడగొట్టాడనుకో చెవుడొచ్చాడు. వీడు మా విలేజ్కే వరల్డ్ ఫేమస్. కొట్టాడనుకో బాడీ బొక్కడిపోద్ది. డార్లింగ్, మీకు అర్జెంట్ పనులు లేవు కదా? ఒక 2-3 నెలలు హాస్పిటల్ బెడ్ మేయించలేకపోయినా మీకేం ప్రాబ్లం లేదు కదా? అబ్బా అంతలా కొట్టేస్తావా? నేను కొట్టను. నువ్వు కొట్టవా? ఇంకెవరు కొడతారా? ఎవరు కొడతా? చూస్తారేంట్రా? కొట్టండి. అయ్యో నన్ను కొడతా. సారీ నన్ను కొడతారే. చచ్చిపోయిన బాబా బాబా. వదలరా సచ్చినాడా నిజం లేదురా బాబు. అయ్యా మన బ్యాచ్ వచ్చింది. అరే వాళ్ళు వచ్చేది ఆడిని కొట్టడానికి కాదురా, నన్నేసేయడానికి రా. అరే అయ్యగారు పారిపోతారా? ఒరే నీకు రహస్యం చెప్పనా? వీరుడు అనేవాడు ఎవడన్నా కొట్టడానికి వస్తే పరిగెట్టాలరా, పరిగెట్టరా రే. డాక్టర్ టెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుంది. ఓకే. వాట్ ఇస్ దిస్ ప్రియా? ఐ క్యాన్ సేవ్ మై సెల్ఫ్. నా కోసం ఒకళ్ళు సఫర్ అవడం, సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చదు. డోంట్ ఎవర్ డూ ఇట్ అగైన్. సరే, నీకు నచ్చింది ఇంక చేయను. ఓకే ఓకే, కానీ నాకు నచ్చింది చేయొచ్చు కదా? చెయ్యి. ఎవరు వద్దన్నారు? నువ్వే. వాట్?
ఇది నాకు నచ్చే చేశాను. You. I'm mad.